హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 3 స్టార్టింగ్లో కరెంట్లీ 16 లివింగ్ డ్రాగన్స్ ఉన్నాయి. కానీ ఇష్టం వచ్చినట్టు చెప్పాలంటే దీనికి అప్రాక్సిమేట్లీ 79 ఇయర్స్ తర్వాత ఆ నైట్ ఆఫ్ ద 7 కింగ్డమ్స్ ఈవెంట్స్ టైంకి ఒక్క డ్రాగన్ కూడా మిగలదు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు డాన్స్ ఆఫ్ డ్రాగన్స్ ఎంత అబ్సల్యూట్ బ్రూటల్గా ఉండే అని. క్వీన్ రైనిరా టార్గేరియన్కి ఇంకా తనని యూసర్ చేసిన కింగ్ ఏగాన్ 2కి మధ్య జరిగిన ఈ 2 ఇయర్ లాంగ్ సివిల్ వార్ వల్ల మొత్తం తుడిచిపోయాయి అన్నమాట. ఎపిసోడ్ 1 మాత్రం ఈ వార్ మధ్యలో ఉండే బ్యాటిల్ ఆఫ్ ద గలెట్ తోని పికప్ అవుతుంది. ఈ బ్యాటిల్ గురించి ఫైర్ అండ్ బ్లడ్ బుక్లో ఏం రాశారుంటే హిస్టరీలోనే ఇది వన్ ఆఫ్ ద బ్లడియెస్ట్ సీ బ్యాటిల్స్ అంట. కానీ అక్కడికి వెళ్లే ముందు మనం కొంచెం స్టెప్ బ్యాక్ తీసుకొని చూద్దాం. డ్రాగన్ స్టోన్లో ఉన్న క్వీన్ రైనిరా స్ట్రాంగ్ హోల్డ్కి నార్త్ వైపు ఉన్న వేల్ ఆఫ్ ఆరిన్లో రైనా టర్గేరియన్ ఒక వైల్డ్ డ్రాగన్ కోసం షీప్ని చేంజ్ చేసి పెడుతుంది. ఆ డ్రాగన్ పేరు కూడా దానికి తగట్టునే షీప్ స్టీలర్ అని పెట్టారు. ఈ రైనా ఎవరో కాదు, డైమండ్ టర్గేరియన్ ఇంకా తన సెకండ్ వైఫ్ లెయినా వెలారియోన్లా యంగెస్ట్ డాటర్. ఈ లెయినానే వేఘార్కి ఫార్మర్ డ్రాగన్ రైడర్. కాని కొన్ని ఇయర్స్ తర్వాత ప్రిన్స్ ఎయిమాండ్ ఆ వేఘార్కి న్యూ మాస్టర్గా మారిపోతాడు. ఇక డేమన్ ఫస్ట్ వైఫ్ రేయా రాయ్స్ మాత్రం సీజన్ 1లోనే మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్లో చనిపోతుంది. షోలో చూపించడమైతే తనని డైమండే మర్డర్ చేశాడని క్లియర్గా ఇంప్లై చేశారు. రైనా తన ఓల్డర్ సిస్టర్ లాగా డ్రాగన్ రైడర్ కాదబ్బా. తను పుట్టినప్పుడు ఇచ్చిన డ్రాగన్ ఎగ్ కాస్త కోల్డ్గా మారి ఎప్పుడూ హ్యాచ్ అవ్వలేదు. కానీ బెయిలా ఎగ్ మాత్రం సూపర్గా గ్రో అయి మూన్ డాన్సర్ అనే డ్రాగన్లా మారింది. ఈ విషయం రైనాకి ఒక రేంజ్లో ట్రమెండస్ ఇన్సెక్యూరిటీని క్రియేట్ చేసింది. అందుకే తనక్కూడా తన సొంత డ్రాగన్ ఉండాలి అనే డిజైర్ గట్టిగా బిల్డ్ అయింది. సీజన్ 2లో క్వీన్ రైనిరా రైనాకి ఒక పెద్ద టాస్క్ అప్పగిస్తుంది. తన 3 యంగెస్ట్ చిల్డ్రన్ ప్రిన్సెస్ జోఫ్రీ, విసెరిస్ ది సెకండ్ ఇంకా ఏగాన్ 3ని, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, వీడు యూసర్పర్ ఏగాన్ 2 కాదు, వీళ్ళని సేఫ్గా వేల్కి తీసుకెళ్లాలి అని చెప్తుంది. అక్కడ్నుంచి వాళ్ళని షిప్లో పెంటాస్కి పంపిస్తారన్నమాట. పెంటాస్ వర్కింగ్గా టర్గేరియన్స్కి ఎప్పుడూ ఫ్రెండ్లీగానే ఉంటుంది. ఎందుకంటే డైమన్ ఇంకా లైనా వాళ్ళ సెల్ఫ్ ఇంపోజ్డ్ ఎగ్జైల్ అప్పుడు ఎన్నో ఇయర్స్ అక్కడే స్పెండ్ చేశారు. కానీ ఇక్కడ బుక్తోని పోలిస్తే షోలో ఒక డ్రాస్టిక్ డిపార్చర్ చేశారు భయ్యా. రైనా తన హాఫ్ బ్రదర్స్ని పెంటాస్ వెళ్లే షిప్లో కంప్లీట్గా అబాండన్ చేసేసి తన వర్త్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇంకా ఆ వైల్డ్ డ్రాగన్ షీప్ స్టీనర్ని టేమ్ చేయడానికి క్వెస్ట్ స్టార్ట్ చేస్తుంది. బుక్లో అయితే బ్యాటిల్ ఆఫ్ ద గలెట్కి ముందే ఆ లిటిల్ ప్రిన్సెస్ షిప్స్ని ట్రయార్కి ఫ్లీట్ ఇంటర్సెప్ట్ చేస్తుంది. అందులో ఏగాన్ 3 తన యంగ్ డ్రాగన్ స్టామ్ క్లౌడ్ మీద ఎస్కేప్ అవుతాడు. కానీ విసరీస్ ద సెకండ్ మాత్రం క్యాప్చర్ అయి లిస్కి వెళ్ళిపోతాడు. దీంతోని రైనిరా ఇంకా ఫ్యామిలీ అందరూ తను చనిపోయాడని ఫిక్స్ అయిపోతారు. కానీ షోలో మాత్రం వాళ్ళ ఫేట్ ఏంటి, ఈవెన్ జోఫ్రీకి ఏమైంది అనేది ఇంకా చూపించలేదు. మనకి తెలిసిన వరకు వాళ్ళు ఇంకా పెంటోస్కి వేలోనే ఉన్నారు. అసలు రైనా ఆ లిటిల్ ప్రిన్సెస్ని చూసుకోవాల్సిన వ్యక్తి. అలాంటిది వాళ్ళని అలా వదిలేసి వెళ్ళిపోయినందుకు తనకి పక్కా ఏదో ఒక పనిష్మెంట్ మాత్రం తప్పదు. కానీ తను వచ్చిన పని కంప్లీట్ చేసి తనతోనిపాటు ఒక కొత్త డ్రాగన్ని తీసుకొస్తుంది. కాకపోతే అది ఇంకా ఆర్డర్స్ తీసుకోవడం లెర్న్ చేయనిస్తుంది. తర్వాత ఎపిసోడ్లో మనం చూస్తాం షీప్ స్టీలర్ సైజ్తోని పని లేకుండా షిప్స్ మీద ఫైర్ రెయిన్ కురిపిస్తుంది. యాక్చువల్గా బుక్లో రైనా ఎప్పుడూ షీప్ స్టీలర్ని రైడ్ చేయదబ్బా. ఇన్స్టెడ్ ఆ ఆనర్ నెటిల్స్ అనే ఒక డ్రాగన్ సీడ్కి దొరుకుతుంది. తను 16 ఇయర్స్ ఉన్న ఒక స్మాల్ బ్రౌన్ గర్ల్. నెటిల్స్ రోజు మార్నింగ్ షీప్ స్టీలర్కి ఫ్రెష్లీ స్లాటెడ్ షీప్ని పెట్టి దాన్ని తనని యాక్సెప్ట్ ఇంకా ఎక్స్పెక్ట్ చేసేలా ట్రైన్ చేస్తుంది. సో సీన్ చూస్తుంటే రైటర్స్ ఈ ఇద్దరి క్యారెక్టర్స్ని కలిపి మర్జ్ చేసినట్టు అనిపిస్తుంది. డ్రాగన్ సీడ్స్ అంటే ఎవరో కాదు, వాలీరియన్ డిసెంట్కి చెందిన ఇల్లెజిటిమేట్ బాస్టర్డ్ చిల్డ్రన్ అన్నమాట. ఇందులో హ్యూ హ్యామర్, ఉల్ఫ్ ఇంకా అడామ్ ఆఫ్ హల్ లాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి. లాస్ట్ సీజన్లో క్వీన్ రైనిరా కొంచెం డెస్పరేషన్లో ఉన్న టైంలో డ్రాగన్ బ్లడ్ ఉందని నమ్మే వాళ్ళందర్నీ పిలిచి డ్రాగన్లెస్ డ్రాగన్స్ని టేమ్ చేయడానికి ట్రై చేయమని చెప్తుంది. దాన్ని సోయింగ్ ఆఫ్ ద సీడ్స్ ఈవెంట్ అంటారు. దీనికి రిటర్న్గా వాళ్ళని కింగ్స్ చేసి రిచెస్ ఇస్తారు అంట. ఈ గ్యాంబుల్ మాత్రం రైనిరాకి గట్టిగా పే ఆఫ్ అయింది. ఎందుకంటే ఏగాన్ దగ్గర ఉన్న 4 డ్రాగన్స్తోని రైనిరా సైడ్ ఇప్పుడు మొత్తం 10 డ్రాగన్స్ అమాస్ అయ్యాయి. ఆడ్స్ అన్నీ రైనిరా సైడే ఉన్నా ఏగాన్ దగ్గర మాత్రం వేఘార్ ఉందబ్బా. ఉన్న డ్రాగన్స్ అన్నింట్లోకి కల్లా లార్జెస్ట్ ఇంకా స్ట్రాంగెస్ట్ డ్రాగన్ అదే. దీన్ని తన యంగర్ బ్రదర్ ఎయిమాండ్ రైడ్ చేస్తాడు. ఇక కింగ్స్ ల్యాండింగ్లో చూస్తే గ్రాండ్ మేస్టర్ ఆర్వైల్ని ప్రిన్స్ ఎయిమాండ్ పుట్టు ద స్వాట్ చేసేస్తాడు. కింగ్ డిసపియరెన్స్లో వీడి హ్యాండ్ కూడా ఉందని నమ్మి అలా నరికేస్తాడు. లాస్ట్ సీజన్లో లార్డ్ ఆఫ్ హారెన్హెల్ అండ్ మాస్టర్ ఆఫ్ విస్పరర్స్ అయిన లారీ స్ట్రాంగ్ వూండెడ్ కింగ్ని అక్కడ్నుంచి సీక్రెట్గా తీసుకువెళ్తాడు కదా. ఏగాన్ని తన యంగర్ బ్రదరే ఎప్పుడైనా కిల్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బ్యాటిల్ ఆఫ్ రూక్స్ రెస్ట్లో ఆల్మోస్ట్ తనని చంపేసింది ఎయిమాండే. ఒకవేళ ఎయిమాండ్ హ్యాండ్స్ నుంచి తప్పించుకున్నా రైనిరా ఇంకా తన డ్రాగన్స్తోని వచ్చే ఆ ఇంపెండింగ్ ఇన్వేజన్ ఎలాగో ఉంది. మనకి ఇంకో విషయం కూడా తెలుసు, లారీ స్టార్టింగ్ నుంచి లాంగ్ గేమ్ ప్లే చేస్తున్నాడని. తను ఆల్రెడీ ఎయిగాన్కి రివీల్ చేసేస్తాడు. హారెన్హెల్ మొత్తం వెల్త్ని లిక్విడేట్ చేసి సీక్రెట్గా తన గోల్డ్ని ఐరన్ బ్యాంక్ ఆఫ్ బ్రావోస్కి ట్రాన్స్ఫర్ చేశాడని. సో వీడి ప్లాన్ చాలా సింపుల్.
నారో సీ ద్వారా ఎసాస్కి ఎస్కేప్ అయిపోవాలి. ఇంతలో ఏగాన్ బాడీ హీల్ అవ్వడానికి కావలసిన టైం ఇవ్వాలి. ఇక్కడ ఎయిమాండ్ ఇంకా రేనీరా ఒకరిని ఒకరు టారపాట్ అయ్యేలా చేసి డస్ట్ అంతా సెటిల్డ్ అయినాక ఏగాన్ని తిరిగి వెస్టరోస్కి రైట్ఫుల్ సేవియర్గా తీసుకురావాలి. కరెక్ట్ గా అలాంటి టైంలోనే మాస్టర్ ఆఫ్ లాస్ అయిన లార్డ్ జాస్పర్ వైల్డ్ వచ్చి ఆర్వైల్ ని సేవ్ చేస్తాడు. ఆ వీక్ గా ఉన్న కింగ్ ని సీక్రెట్ గా తీసుకువెళ్ళింది లార్డ్ లారీసే అని ఏమాండ్ కి చెప్పి ఆర్వైల్ హైడ్ ని కాపాడతాడన్నమాట. ఇక కింగ్స్ ల్యాండింగ్ అవుట్స్కర్ట్స్ లో చూస్తే హెలెనా తోపుగా చెప్పిన ఆ థ్రోన్ ఆఫ్ వుడ్ మీద కింగ్ కూర్చుని ఉంటాడు. ఐరన్ థ్రోన్తోని పోలిస్తే దీనికి అసలు మ్యాచ్ ఎన్నేదు. ఇంతలో వీళ్ళని హౌస్ టాంటన్ కి చెందిన ఒక స్మాల్ టీం ఆపుతుంది. ఈ హౌస్ లార్డ్ యాక్చువల్లీ బ్యాటిల్ ఆఫ్ రూక్స్ రెస్ట్లో చనిపోవడానికి ముందే క్వీన్ రేనీరాకి సపోర్ట్గా స్వేర్ చేస్తాడు. లారెన్స్ చెప్పే మాటలు నమ్మితే వాళ్ళు వైట్ హార్బర్కి వెళ్తున్నట్లు చెప్తాడు. అది హౌస్ మ్యాండర్లీ కంట్రోల్లో ఉన్న నార్త్ ప్రైమరీ ట్రేడింగ్ పోర్ట్. కానీ అక్కడి నుంచి పాస్ అవ్వాలి అంటే వాళ్ళు ఏగాన్ ద అజ్యూపర్ని డినౌన్స్ చేయాలి అని కండిషన్ పెడతారు. కింగ్కి అది చెప్పడం ఈజియర్ సెడ్ దాన్ డన్ అబ్బా. తన స్టబర్నెస్ వల్ల లాగితే ఆల్మోస్ట్ చచ్చేదాకా వెళ్తుంది సీనా. కానీ లారెస్ వెంటనే డ్రాస్టిక్ మెజర్స్ తీసుకుని తన హైడ్ని సేవ్ చేస్తాడు. ఈ మెన్ ఎట్ ఆర్మ్స్తోని తను ఏం చెప్తాడంటే, మీ ముందే ఉన్నది కింగే అని, వీళ్ళని అలైవ్గా టర్న్ ఇన్ చేస్తే డెడ్ బాడీ కన్నా మచ్ హయ్యర్ ప్రైజ్ వస్తుంది అని చెప్తాడు. ప్రూఫ్ కోసం తన క్రౌన్ని కూడా టర్న్ ఓవర్ చేస్తాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, రేనీరా ఇంకా ఏగాన్ ఇద్దరూ డైరెక్ట్గా 2 డిఫరెంట్ క్రౌన్స్ వేర్ చేస్తారు. వాటికి టోటలీ డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. రేనీరా వేర్ చేసే క్రౌన్ తన ఫాదర్ కింగ్ విసేరిస్ది. అది ఒరిజినల్గా తన గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కింగ్ జేహారీస్ ద ఫస్ట్ కోసం ఫార్జ్ చేసింది. ఏగాన్ దగ్గర మాత్రం టర్గేరియన్ డైనస్టీ ఫౌండర్ అయిన ఏగాన్ ద కాంకరర్ క్రౌన్ ఉంటది. ఈ క్రౌన్స్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెజిటిమసీని రిప్రజెంట్ చేస్తాయి. ఏగాన్ క్రౌన్ హిస్టారికల్ నాస్టాల్జియా ఇంకా స్ట్రెంగ్త్ ని రిప్రజెంట్ చేస్తే, రేనీరా క్రౌన్ ప్రీవియస్ మోనార్క్ లీగల్ డిగ్రీని రిప్రజెంట్ చేస్తుంది. లారీస్ బ్రతకడానికి తన వల్ల అయిన ప్రతి పని చేస్తున్నాడు. అసలు ప్రిన్సిపల్సే లేని మనిషి వీడు. తన అడ్వాంటేజ్ కోసమై ఏ రైవల్ ముందైనా ఈజీగా నీ బెండ్ చేసేస్తాడు. తను ఇక్కడ తీసుకున్న డెసిజన్ ప్యూర్లీ సెల్ఫ్ ప్రిజర్వేషన్ కోసమే. కానీ ఉన్న క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ వీళ్లు దీనిలో నుంచి అలైవ్గా బయటికి వచ్చినా తన లైఫ్ని సేవ్ చేయడానికే ఇది చేశాను అని లారిస్ కింగ్ని కన్విన్స్ చేయగలడా? లాస్ట్గా వీళ్ళని చూసినప్పుడు డస్క్ డేల్కి తీసుకెళ్లి క్వీన్ రేనీరా ముందు జడ్జ్మెంట్ ఫేస్ చేయడానికి షిప్లో పంపించేలా అడి చేస్తారు. ఇక క్వీన్ రేనీరా గురించి మాట్లాడుకోవాలంటే, తన మదర్ ఇన్ లో ఇంకా ఫార్మర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయిన క్వీన్ ఆలిసెంట్ హైటవర్ సీజన్ 2 ఎండ్లో తనతోని చేసిన డీల్ గురించే ఆలోచిస్తుంటది. ఆలిసెంట్కి తన ఫ్యామిలీ ఫ్యూచర్ చాలా గ్రిమ్గా అనిపిస్తుంది. ఏమాండేమో టైరానికల్గా మారిపోయాడు. ఏగానేమో ఆల్మోస్ట్ చచ్చే స్టేజ్లో ఉన్నాడు. ఇంకా డ్రాగన్స్ విషయానికి వస్తే రేనీరా సైడ్ ఆల్మోస్ట్ 3-1 రేషియోలో ఎక్కువ స్ట్రెంత్ ఉంది. ఆలిసెంట్ తన లైఫ్ని రిస్క్లో పెట్టి ఇక్కడికి వచ్చి పీస్ కోసం అడుగుతుంది. నిజం చెప్పాలంటే దీన్ని ట్రీజన్ అనే అంటారు. కానీ ఆలిసెంట్ మాత్రం దీన్ని తన ఫ్యామిలీని సేవ్ చేసుకునే ఒక వేళ చూస్తుంది. నీడ్లెస్ బ్లడ్ షెడ్ని అవాయిడ్ చేయాలి అనుకుంటుంది. అట్లీస్ట్ బ్లడ్ అండ్ చీజ్ ఈవెంట్స్ తర్వాత సర్వైవ్ అయిన తన డాటర్ హెలెనా ఇంకా గ్రాండ్ డాటర్ జేహెరా కోసమైనా. బుక్లో అయితే హెలెనాకి మ్యాలోర్ అనే ఒక సన్ కూడా ఉంటాడు. అంటే థర్డ్ చైల్డ్ అన్నమాట. కానీ షోలో మాత్రం ఈ బాయ్ గురించి ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఇక వాళ్ళ లైఫ్ని స్పేర్ చేయడానికి రిటర్న్గా ఆలిసెంట్ కింగ్స్ ల్యాండింగ్ సిటీ గేట్స్ని రేనీరా కోసం ఓపెన్ చేస్తా అని, ఇంకా ఏగాన్ హెడ్ని ఆఫర్ చేస్తా అని డీల్ మాట్లాడుతుంది. ఎందుకంటే ఏగాన్ ఇంకా రెడ్ కీప్లోనే బెడ్ రిడన్గా ఉన్నాడని తను గట్టిగా నమ్ముతుంది. అసలు ఇక్కడే డెలిషియస్ ఐరనీ. రేనీరా కింగ్స్ ల్యాండింగ్కి వచ్చిన తర్వాత అక్కడ కింగ్ ఎక్కడో దొరకకపోతే తనతోని ఆలిసెంట్ అబద్ధం చెప్పి డిసీవ్ చేసింది అని పక్కా అనుకుంటుంది. దాంతోపాటు ఏమాండ్ గురించి కూడా ఒకటుంది. ఏమాండ్ తన డ్రాగన్ వేగార్తో కలిసి హ్యారెన్ హాల్లో ఫైట్ చేయడానికి డేస్ అవేలో ఉంటాడని ఆలిసెంట్ చెప్తుంది. సో సిటీ మొత్తం డిఫెన్స్లెస్గా ఉంటుందని తన ప్లాన్. కానీ ఏగాన్ ఎస్కేప్ అయిపోవడంతోని ఏమాండ్ తన సొంతంగా కింగ్గా నేమ్ చేసేసుకుని కింగ్స్ ల్యాండింగ్లోనే ఉండాలి అని డిసైడ్ చేస్తాడు. సో ఇప్పుడు కింగ్ ఏగాన్ సిటీలో లేకపోవడమే కాకుండా ఉన్న డ్రాగన్స్లో అందులో కల్లా లార్జెస్ట్ ఇంకా ఫియరెస్ట్ డ్రాగన్ వేగార్తోని సిటీ కంప్లీట్గా ప్రొటెక్టెడ్గా ఉంది. హెలెనా డ్రాగన్ డ్రీమ్ ఫైర్ని కూడా కౌంట్ చేస్తే మొత్తం 2 డ్రాగన్స్ ఉన్నట్టు. కానీ హెలెనా మాత్రం రైడ్ చేయదు. ఈ విషయం తను ఆల్రెడీ సీజన్ 2లోనే ఏమాండ్కి చెప్పేస్తుంది. తనకి ఎవరిని బర్న్ చేయాలనే డిజైర్ లేదు. ఇంకా బిసైడ్స్ ఈ వార్ ఎలా ఎండ్ అవుతుంది అనేది తనకి ఆల్రెడీ ముందే తెలుసు. హెలెనా యాక్చువల్లీ ప్రాఫిటిక్ విషన్స్ వచ్చే ఒక డ్రీమర్గా అప్డేట్స్ ఇస్తుంటది. అందుకే బ్యాటిల్ ఆఫ్ రూక్స్ రెస్ట్లో ఏమాండ్ తన సొంత బ్రదర్ని డిసీవ్ చేశాడనే విషయం తనకి ముందే తెలిసిపోయింది. తను తన బ్రదర్తో డైరెక్ట్గా చెప్తుంది, నేను నీ డెత్ని చూశాను అని. తను గాడ్స్ ఐ లేక్లో స్వాలో అయిపోతాడు అని, ఇంకా ఏగాన్ ఈవెన్చువల్లీ తిరిగి థ్రోన్ మీదికి వస్తాడు అని క్లియర్గా చెప్తుంది. సో ఈ ఫ్యూచర్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యి రిటర్న్గా ఉన్నప్పుడు ఈ వైలెన్స్లో పార్టిసిపేట్ చేయడం హారిఫిక్ ఇంకా ఫ్యూటైల్ తప్ప ఏముండదని తన ఫీలింగ్.
ఇంకా ఒక చిన్న రిమైండర్, మీకు ఈ వీడియో నచ్చుతుంటే మాత్రం టేక్ అ మోమెంట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోస్ అన్నీ నేను ఒక్కడనే సొంతగా చేస్తాను, సో మీ సైడ్ నుంచి వచ్చే ప్రతి ఎంగేజ్మెంట్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ రేనీలా బ్లాక్ కౌన్సిల్ని అసెంబుల్ చేస్తుంది, అంటే ప్రెజెంట్కి డ్రాగన్ స్టోన్లో ఉన్న మెంబర్స్ అందరినీ పిలిపిస్తుందన్నమాట. వాళ్ళలో మాస్టర్ జెరార్డీస్, లార్డ్ బార్టిమోస్ సెల్టిగర్, రేనీరా ఎల్డెస్ట్ సన్ ప్రిన్స్ జేకరీస్, బేలా టర్గేరియన్, ఇంకా అనొఫిషియల్ మిస్ట్రెస్ ఆఫ్ విస్పర్స్ అయిన మైసూరియా ఉన్నారు. వాళ్ళు వద్దు అని అడ్వైజ్ ఇచ్చినా వినకుండా 2 డేస్లో తిరిగి కింగ్స్ ల్యాండింగ్కి వెళ్ళాలి అని రేనీరా కమాండ్ చేస్తుంది. దాంతోపాటు హ్యాండ్ ఆఫ్ ద క్వీన్ ఇంకా లార్డ్ ఆఫ్ ద టైడ్స్ అయిన కార్లిస్ వెలారీతో కలిసి తన షిప్స్ టీమ్ని ఈ టేక్ ఓవర్కి హెల్ప్ చేయడానికి పంపించాలి అని ప్లాన్. ఇది మొత్తం ఒక బ్లడ్లెస్ కూలా అవ్వాలి అని తన ఆశ. ఆలిసెంట్ తిరిగి కింగ్స్ ల్యాండింగ్కి వచ్చేసరికి అక్కడ ఏమాండ్ థ్రోన్ మీద కూర్చుని ఉంటాడు. పాపం దీనికోసమే కదా వాడు ఎన్నో రోజుల నుంచి కవెటెడ్గా వెయిట్ చేస్తున్నాడు. కానీ బుక్లో మాత్రం ఏమాండ్ ఎప్పుడూ స్వంతంగా కింగ్గా నేమ్ చేసేసుకోడు. జస్ట్ ఏగాన్ ఇంజురీస్ నుంచి రికవర్ అయ్యే వరకు తన డ్యూటీస్ని కంటిన్యూస్గా చూసుకోవడానికి ప్రొటెక్టర్ ఆఫ్ ద రెల్మ్గా మాత్రమే ఉంటాడు. ఇప్పుడు ఆలిసెంట్ ప్లాన్ వర్క్ అవ్వాలంటే ఏమాండ్ని కన్విన్స్ చేసి హ్యారెన్ హాల్ వైపు వెళ్లేలా చూడాలి. అక్కడ తన అంకల్ డైమాండ్తో బ్యాటిల్లో ఎంగేజ్ అయ్యేలా చెయ్యాలి. కానీ ఇది చాలా డిఫికల్ట్ టాస్క్, ఎందుకంటే ఏమాండ్కి క్లియర్గా తెలుసు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కడికి వెళ్లకుండా స్టేపుట్గా ఉండడమే బెస్ట్ పొజిషన్ అని. ఇక్కడ రైనీరా బ్లాక్ కౌన్సిల్ని అసెంబుల్ చేస్తుంది, అంటే ప్రెజెంట్కి డ్రాగన్ స్టోన్లో ఉన్న మెంబర్స్ అందర్నీ పిలిపిస్తుందన్నమాట. వాళ్లలో మేస్టర్ జెరార్డీస్, లార్డ్ బార్టిమోస్ సెల్టిగార్, రైనీరా ఎల్డెస్ట్ సన్ ప్రిన్స్ జాకరీస్, బెయిలా టర్గేరియన్, ఇంకా అనఫిషియల్ మిస్ట్రెస్ ఆఫ్ విస్పర్స్ అయిన మైసేరియా ఉన్నారు. వాళ్లు వద్దు అని అడ్వైజ్ ఇచ్చినా వినకుండా 2 డేస్లో తిరిగి కింగ్స్ ల్యాండింగ్కి వెళ్లాలి అని రైనీరా కమాండ్ చేస్తుంది. దానితో పాటు హ్యాండ్ ఆఫ్ ద క్వీన్ ఇంకా లార్డ్ ఆఫ్ ద టైడ్స్ అయిన కార్లిస్ వెలారియన్తోని కలిసి తన షిప్స్ టీమ్ని ఈ టేక్ ఓవర్కి హెల్ప్ చేయడానికి పంపాలి అని ప్లాన్ చేస్తుంది. ఇది మొత్తం ఒక బ్లడ్లెస్ కూలా అవ్వాలి అని తన ఆశ. అలిసెంట్ తిరిగి కింగ్స్ ల్యాండింగ్కి వచ్చేసరికి అక్కడ ఏమండ్ థ్రోన్ మీద కూర్చొని ఉంటాడు. పాపం దీనికోసమే కదా వాడు ఎన్నో రోజుల్నుంచి కవ్వెట్టెడ్గా వెయిట్ చేస్తున్నాడు. కాని బుక్లో మాత్రం ఏమండ్ ఎప్పుడూ స్వంతగా కింగ్గా నేమ్ చేసుకోడు. జస్ట్ ఏగాన్ ఇంజరీస్ నుంచి రికవర్ అయ్యే వరకు తన డ్యూటీస్ని కంటిన్యూస్గా చూసుకోవడానికి ప్రొటెక్టర్ ఆఫ్ ద రియల్మ్గా మాత్రమే ఉంటాడు. ఇప్పుడు అలిసెంట్ ప్లాన్ వర్క్ అవ్వాలి అంటే ఏమండ్ని కన్విన్స్ చేసి హ్యారెన్ హాల్ వైపు వెళ్లేలా చూడాలి. అక్కడ తన అంకల్ డేమన్తోని బ్యాటిల్లో ఎంగేజ్ అయ్యేలా చెయ్యాలి. కానీ ఇది చాలా డిఫికల్ట్ టాస్క్, ఎందుకంటే ఏమండ్కి క్లియర్గా తెలుసు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కడికి వెళ్లకుండా స్టే పుట్గా ఉండడమే బెస్ట్ పొజిషన్ అని. "వీ డోంట్ వాంట్ యూ టు డై విత్ ద డ్రాగన్ క్వీన్" అని ఈ లైన్ యాక్చువల్లీ బుక్లో లేడీ సబితా ఫ్రేతోని చెప్తారు. ఇక అలిసెంట్ బ్రదర్ గ్వీన్ హైటవర్కి మాత్రం చాలా అన్ఫార్చునేట్ రోల్ దొరికిందబ్బా. తన మెన్ చేసే వార్ క్రైమ్స్ని చూడాల్సి వస్తుంది. ఇంకా దీనికన్నా ఘోరమైన విషయం సర్ క్రిస్టన్ కోల్ ఏమోగా మారిపోవడం చూడాల్సి వస్తుంది. బ్యాటిల్ ఆఫ్ రుక్స్ రెస్ట్లో ఉన్న కార్నేజ్ చూసిన తర్వాత ఏగాన్ ద సెకండ్కి హ్యాండ్ ఆఫ్ ద కింగ్ అయిన సర్ క్రిస్టన్ కోల్ ఈ ప్రపంచం మీద కంప్లీట్గా డిసిల్యూజన్డ్ అయిపోతాడు. ఒకప్పుడు గట్టిగా ఆనర్ మెయింటైన్ చేసిన సర్ క్రిస్టన్ ఇప్పుడు గ్వెయిన్ ఎన్ని ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడినా అస్సలు స్వే అవ్వడు. ఆయన చుట్టూ మొత్తం డూమ్ ఇంకా రూయిన్ ఉన్నప్పుడు ఆనర్తోనే ఏం పని చెప్పండి. తను తర్వాత అంటాడు కదా, "వీ విల్ ఆల్ బికమ్ బీస్ట్స్ బిఫోర్ ది ఎండ్" అని. ఇంకోవైపు గాడ్స్ ఐ అవుట్స్కర్ట్స్లో 3 డ్రాగన్ సీడ్స్ ఉల్ఫ్, హ్యూ ఇంకా అడమ్ క్వీన్ రైనీరా నుంచి ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఇక్కడ ఉల్ఫ్ తన రఫ్ అప్బ్రింగింగ్ గురించి మాట్లాడుతూ హ్యూ పేరెంటేజ్ గురించి వండర్స్గా అడుగుతాడు, అసలు వీళ్లకి డ్రాగన్ బ్లడ్ ఎక్కడ్నుంచొచ్చింది అని. షోలో క్లెయిమ్ చేసినట్టు ఉల్ఫ్ తను కింగ్ జెహారిస్ ద ఫస్ట్ 4th సన్ అయిన బెయిలాన్ ద బ్రేవ్ బాస్టర్డ్ సన్ అని చెప్తాడు. అంటే ఆ లెక్కన వీడు కింగ్ విసేరిస్ ఇంకా డేమన్ టర్గేరియన్కి హాఫ్ బ్రదర్ అవుతాడనమాట. హ్యూ మాత్రం ఇక్కడ ఉల్ఫ్కి ఏం ఆన్సర్ ఇవ్వడు. కానీ సీజన్ 2లో మనకు తెలిసిందేంటంటే హ్యూ మదర్ కింగ్ జెహారిస్ డాటర్ అయిన ఒక టర్గేరియన్ అని. షోలో నేమ్ మెన్షన్ చేయకపోయినా మనం ఈజీగా గెస్ చేయొచ్చు. ఆమె జెహారిస్ 9th చైల్డ్ అయిన సైరా టర్గేరియన్ అని. ఈ సైరానే వెస్టరాస్ నుంచి ఎస్కేప్ అయ్యి వొలాంటిస్లో ఒక పవర్ఫుల్ మేడంలా మారిపోతుంది. ఇక అడమ్ ఆఫ్ హల్ విషయానికొస్తే వీడు కార్లస్ వెలారియన్ బాస్టర్డ్ చైల్డ్ అన్నమాట. కాని బుక్లో మాత్రం వీడి పేరెంటేజ్ మీద గట్టిగా హెవీ డిబేట్ నడుస్తోంది. మిగతా డ్రాగన్ సీడ్స్ లాగా కాకుండా అడమ్ తన డ్రాగన్ని టేమ్ చేయాల్సిన అవసరం లేకుండానే సీ స్మోక్ తన దగ్గరికే డైరెక్ట్గా వచ్చింది. అడమ్ అసలు ఎలా డ్రాగన్ సీడ్ అయ్యాడు అనేది షోలో ఎక్కడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కానీ దీనిమీద మెయిన్గా 3 థియరీస్ ఉన్నాయి.
ఫస్ట్ థియరీ, హౌస్ వెలారియన్ ఇంకా టర్గేరియన్ ఎన్నో ఇయర్స్గా సో ఇంటర్మింగిల్ అయిపోయాయి, అందుకే ఆ బ్లడ్ యాడమ్కి వచ్చింది అని. సెకండ్ థియరీ, సీస్మోక్ తన ఫార్మర్ రైడర్ అంటే యాడమ్ హాఫ్ బ్రదర్ అయిన లేనోర్ లాగా వీడు కూడా స్మెల్ అవ్వడం వల్ల అట్రాక్ట్ అయింది అని. ఎందుకంటే సీజన్ 1లో లేనోర్ ఎసాస్కి ఫ్లీ అయి వెళ్ళిపోవడం మనం చూశాం కదా. ఇక థర్డ్ థియరీ ఏంటంటే కేవలం టర్గేరియన్స్ మాత్రమే డ్రాగన్ రైడ్ చేయగలరు అనే హై లెవెల్ ఐడియానే ఒక టోటల్ మిత్ అయి ఉండొచ్చు అని. బుక్లో చూస్తే అడమ్ బ్రదర్ ఆలెన్, వీడి గురించి త్వరలోనే మాట్లాడుకుందాం, షీప్ స్టీలర్ని క్లెయిమ్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ ప్రాసెస్లో డ్రాగన్ ఫైర్ వల్ల ఆల్మోస్ట్ చచ్చే స్టేజ్కి వెళ్ళిపోతాడు. యాక్చువల్లీ ఉల్ఫ్గార్డు డ్రాగన్ రైడర్ అవ్వడానికి రియల్ మోటివేషన్ ఆనర్ మాత్రం బిల్కుల్ కాదబ్బా, మొత్తం వెల్త్ ఇంకా విమెన్ కోసమే. తను రేనీరా ఆర్డర్స్ని ఎంత ఈజీలీ డిసొబే చేస్తున్నాడో మనం చూడొచ్చు. సో కమింగ్ ఎపిసోడ్స్లో వీడి మీద ఒక ఐ వేసి ఉంచాల్సిందే. ఇంకోవైపు అలిసెంట్ ఇప్పుడు కింగ్గా ఉన్న ఏగాన్ నేమ్ మీద ఒక ఫేక్ లెటర్ని ఫార్జ్ చేస్తుంది. దాన్ని తన కజిన్ లార్డ్ ఓర్మండ్ హైటవర్కి పంపిస్తారు. అందులో ఏమండ్ 3 రోజుల్లో కలిసే వరకు స్టే పుట్గా ఉండాలి అని ఆర్డర్స్ ఉంటాయి. రియల్గా చూస్తే అలిసెంట్ అసలు ఏమండ్ సిటీ వదిలి వెళతాడో లేదో కూడా ఇప్పుడు అలిసెంట్కి తెలియదు. సో ఈ యాక్ట్ పక్కా రేనీరా సిటీని సక్సెస్ఫుల్గా టేకోవర్ చేసే వరకు ఆ హైటవర్ ఆర్మీని స్టాల్ చేయడానికి వాడిన ఒక టాక్టిక్ మాత్రమే. అడమ్ ఆఫ్ హల్ తన ఫాదర్ అయిన లార్డ్ కార్లిస్ వెలారియన్తో ఫస్ట్ మేట్గా సీస్నేక్ ఫ్లాగ్షిప్ మీద కూర్చుని ఒక చిన్న ఫాదర్ సన్ టైం స్పెండ్ చేస్తాడు. ఈ షిప్నే మనం సీజన్ 2 మొత్తం వీడు రిపేర్ చేయడం చూశాం కదా. అడమ్ ఇంకా కార్లిస్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ చాలా ప్రికేరియస్గా ఉంటుంది. కార్లిస్ మీలని కంప్లీట్గా అబాండన్ చేసి ఒక లైఫ్ ఆఫ్ పావర్టీకి వదిలేస్తాడు. కానీ బ్యాటిల్ ఆఫ్ రుక్స్ రెస్ట్లో చనిపోయిన కార్లిస్ ఫార్మర్ వైఫ్ రేనీస్ మాత్రం వీడి బాస్టర్డ్ చిల్డ్రన్ గురించి మాట్లాడుతూ వాళ్ళని రైజ్డ్ అప్ అండ్ ఆనర్డ్, నాట్ హిడెన్ బినీత్ ద టైడ్స్ అని కోట్ చేసి సపోర్ట్ చేస్తుంది. రేనీస్ డెత్ తర్వాత కార్లిస్కి వైఫ్ లేకుండా కంప్లీట్గా గ్రీవింగ్లో ఉంటాడు. అందుకే ఇప్పుడు తన బాస్టర్డ్ చిల్డ్రన్ని సీక్అవుట్ చేస్తూ వచ్చాడు. తను అడమ్తోని డైరెక్ట్గా అంటాడు, ఐ కెనాట్ ఫుల్లీ మెండ్ ద బ్రీచ్ బిట్వీన్ అస్, బట్ ఐ డూ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఆఫ్ మై మేకింగ్ అని. కానీ అడమ్ ఇంకా బాస్టర్డే, తనకింకా వెలారియన్ నేమ్ రాలేదు. అలాగని కార్లిస్కి కూడా అది అతనికిచ్చే ఎబిలిటీ లేదు, ఎందుకంటే కేవలం ఒక రూలింగ్ మొనార్క్ మాత్రమే బాస్టర్డ్ని లెజిటిమైజ్ చేయగలరు. ఇంతలో సడన్గా అలార్మ్ రింగ్ అవుతుంది, అప్రోచింగ్ ట్రయార్కీ ఫ్లీట్ గురించి వార్నింగ్ ఇస్తూ. ఈ ట్రయార్కీ ఫ్లీట్ యాక్చువల్లీ ఎసాస్లో ఉన్న ఫ్రీ సిటీస్ మైర్, లిస్ ఇంకా టైరో అలయన్స్. స్టార్టింగ్లో కార్లిస్ ఇది లానిస్టర్స్ లేదా గ్రేజాయ్స్ అయ్యుంటుంది అని నమ్ముతాడు. స్టెప్ స్టోన్స్ నుంచి తన ఓల్డ్ నెమెసిస్ అయిన ట్రయార్కీ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయడు. ఈ ఫ్యూ డెకేడ్స్ నుంచి నడుస్తుంది. దీన్ని మనం సీజన్ 1లో బ్యాటిల్ ఆఫ్ ద స్టెప్స్టోన్స్లో తూడిగా చూశాం కూడా. ఈ స్టెప్స్టోన్స్ యాక్చువల్లీ ఎస్సాస్ ఇంకా వెస్టరాస్ని సెపరేట్ చేసి ఒక స్ట్రాటజిక్ చైన్ ఆఫ్ ఐలాండ్స్. కార్లిస్ మొత్తం వెస్టరాస్లోని వెల్తియెస్ట్ నేవల్ ట్రేడ్ నెట్వర్క్ని ఆపరేట్ చేసేవాడు. ఈ నెట్వర్క్ రన్ అవ్వాలి అంటే స్టెప్స్టోన్స్లోని ప్రికేరియస్ ఐలాండ్స్ మధ్య నుంచి షిప్స్ సేఫ్గా ట్రావెల్ చేయాలి. సో ఎప్పుడైతే క్రాగస్ ద్రహార్ లీడ్ చేస్తున్న ట్రయార్కీ కమాండర్స్ క్రిప్లింగ్ టోల్స్ ఇంపోజ్ చేసి కార్లిస్ ట్రేడ్ని హిండర్ చేశారో, తోడుగా అతను వార్ ఆఫ్ ద స్టెప్స్టోన్స్ని స్టార్ట్ చేశారు. ఈ వార్ మొత్తం 9 years నడుస్తుంది. డేమన్ తన డ్రాగన్ కరెక్సిస్తోని కార్లిస్కి జాయిన్ అవుతాడు. ఇంకా తర్వాత కార్లిస్ అతనికి కింగ్ ఆఫ్ ద స్టెప్స్టోన్స్ అండ్ ద నారో సీగా క్రౌన్ కూడా చేస్తాడు. ఆ క్రౌన్ని డేమన్ తర్వాత తన బ్రదర్కిచ్చేసి వాళ్ల రిలేషన్షిప్ని మెండ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాడు. ఇంతలో టైలన్ లానిస్టర్కి ఒకటి క్లియర్గా అర్థమవుతుంది. ట్రయార్కీ ఫ్లీట్ లీడర్ అయిన షరాకో లోహార్కి లాస్ట్ సీజన్లో చేసుకున్న అగ్రిమెంట్ని లివప్ చేసే ఇంటెన్షన్ అసలు లేదు అని. షరాకోకి టైలెంట్ వార్ గురించి అసలు కేర్ లేదు. ఆమెకున్న ఒకే ఒక్క ధ్యాస సీ స్నేక్ని గట్ చేయడం మాత్రమే. ఇది కంప్లీట్గా ఒక పర్సనల్ బ్యాటిల్. ఎందుకంటే ఓవర్ ది ఇయర్స్ కార్లిస్ వాళ్ళ మెన్లో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని చంపేశాడు. అందుకే ఆమె రివెంజ్ కోసం హెల్ బెంట్గా ఉంది. ఆర్గ్యుబ్లీ ఈ ఎపిసోడ్లోనే సభకల్లా WTFC నిదబ్బా. ఆలిసెంట్ తన సన్ని హ్యారన్ హాల్ వైపు వెళ్లేలా స్వే చేయడానికి ట్రై చేస్తోంది. దానికి ముందే వాడి డెల్యూజన్స్ ఆఫ్ గ్రాండియర్కి సరెండర్ అయ్యి, నేను ఏగాన్ విషయంలో ఫెయిల్ అయ్యాను, అసలు నువ్వే కింగ్ అయి ఉండాల్సింది అని చెప్తుంది. ఏమెన్కి రేనిరా డ్రాగన్స్ అంటే చాలా ఫియర్ ఉంది అని హెలైనా ఆల్రెడీ ఆలిసెంట్కి చెప్తుంది. కాని వాడొచ్చి ఆ క్లెయిమ్ని వెహమెంట్గా డినై చేస్తాడు. కానీ ఆలిసెన్ మాత్రం కరెక్ట్గా దీన్ని బేస్ చేసుకుని వాణ్ణి హ్యారన్ హాల్ వెళ్లి డేమన్తోని ఫైట్ చేయడానికి కన్విన్స్ చేస్తుంది. తను నేను నిన్ను లూజ్ అవ్వడం బేర్ చేయలేను అని చెప్పేసరికి వాడు తన మదర్లీ లవ్ని సెక్షువల్గా ఇంటర్ప్రెట్ చేసుకుని డైరెక్ట్గా కిస్ కోసం వెళ్తాడు. స్టాండర్డ్గా చూస్తే ఏ సిచ్యువేషన్లో అయినా ఆలిసెంట్ దీన్ని అవుట్రైట్గా రిజెక్ట్ చేసి ఉండేది. కాని ఇక్కడ ఆమెకి ఏమండ్ తన మాట వినాలి అనే గట్టి నీడుంది. ఏమండ్కి ఎప్పుడైనా తన మదర్ నుంచి వాలిడేషన్ కావాలి అనే డీప్ సీటెడ్ నీడ్ గట్టిగా ఉండేది.
ఏగాన్ ఎప్పుడూ లేని విధంగా తను ఒక గుడ్ సన్గా కేపబుల్ రూలర్గా ఉండాలి అని డిజైర్ చేస్తాడు. అతని లైఫ్లో ఎప్పుడూ ఈ మదర్లీ లవ్ దొరకక బయట ఉన్న ఓల్డర్ బ్రాతల్ ఓనర్ దగ్గర ఈ లవ్ ఇంకా అఫెక్షన్ని వెతుక్కుంటాడు. సో అందుకే ఒక ట్విస్టెడ్ వేలో ఎయిమండ్ ఈ మదర్లీ లవ్ని సెక్షువల్గా అసోసియేట్ చేసుకున్నాడు. ఎయిమండ్ హ్యారన్ హాల్కి వెళ్లడానికి అగ్రీ చేస్తాడు. అంతేకాకుండా తన అంకుల్ డైమన్ హెడ్ని స్పైక్ మీద పెట్టి చూస్తూ ఆలిసెంట్ ఆనర్లో ఒక బిగ్ ఫీస్ట్ ఇస్తా అని ప్రామిస్ చేస్తాడు. ఇంతలో ఉల్ఫ్ దగ్గరికి ఒక బ్లాక్ గోట్ వస్తుంది. ఈ యానిమల్ ఈ సీజన్ 2 మొత్తం డైమన్కి కూడా కనిపిస్తూ ఉంటుంది. అది చాలా ఈరీ ఫోక్ హారర్ వైబ్ని తీసుకొస్తుంది, కరెక్ట్గా ఆలిస్ రివర్స్ మిస్టీరియస్నెస్కి మ్యాచ్ అయ్యేలా. ఆలిస్ యాక్చువల్లీ హ్యారన్ హాల్లో ఉండే ఒక హీలర్, కానీ సెప్టన్ యూస్టెస్ ఇంకా మష్రూమ్ వాళ్ల అకౌంట్స్ చూస్తే ఆమెని ఒక విచ్గా రెఫర్ చేశారు. ఒక అకౌంట్ చెప్పేదాని ప్రకారం ఆమెకి హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఏజ్ ఉంటుందంట. తన యూత్ఫుల్ అపియరెన్స్ని మెయింటైన్ చేయడానికి డార్క్ మ్యాజిక్ ప్రాక్టీసెస్ చేస్తుంది అని టాక్. వెస్టరోస్లో తన లుక్స్లోని ఇతరులని డిసీవ్ చేసిన ఫస్ట్ క్యారెక్టర్ ఏమీ కాదిది. ఎందుకంటే మెలిసాంద్రే అంటే రెడ్ విచ్ కూడా గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 6లో తన ట్రూ ఫామ్ని రివీల్ చేసింది కదా. ఆలిస్ ఇదివరకే లార్డ్ గ్రోవర్ టలీ డెత్ని ప్రెడిక్ట్ చేసింది. ఇంకా డైమన్ ఫేట్ ఏంటో కూడా ఒక ట్రీ ఫుడ్ దగ్గర రివీల్ చేసింది. ఆ విజన్లోనే రేనిరా థ్రోన్ మీద కూర్చోవడం, వైట్ వాకర్స్ ఇన్వేజన్, డెడ్ డ్రాగన్స్ ల్యాండ్స్కేప్, ఇంకా గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 1లో జరిగే డెనీరియస్ డ్రాగన్స్ బర్త్ అన్నీ కనిపిస్తాయి. ఆలిస్ అపియరెన్స్ కరెక్ట్గా గాడ్స్ ఐలోని మిస్టికల్ ప్రాపర్టీస్తోని కోయిన్సైడ్ అవుతుంది. ఈ గాడ్స్ ఐ యాక్చువల్లీ హ్యారన్ హాల్కి సౌత్ వైపు ఉన్న వెస్టరాస్లోని లార్జెస్ట్ లేక్. నెక్కి సౌత్ వైపు ఉన్న ఏన్షియన్ మ్యాజిక్ లోకస్, అందులో కల్లా ఇది చాలా కాన్సంట్రేటెడ్ ఏరియా అని చెప్తారు. దాని మిడిల్లో ఐల్ ఆఫ్ ఫేసెస్ ఉంటుంది. ఎక్కడైతే ఓవర్ 10,000 years ago ఫస్ట్ మెన్ ఇంకా చిల్డ్రన్ ఆఫ్ ద ఫారెస్ట్ కలిసి ఒక ప్యాక్ట్ సైన్ చేసి వాళ్ల సెంచరీస్ లాంగ్ వార్ని ఎండ్ చేశారు. ఈ ఐలాండ్ని గ్రీన్ మెన్ అనే సీక్రెట్ ఆర్డర్ గార్డ్ చేస్తుంటారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ సాటైర్ లైక్ క్రీచర్ పక్కా ఆ గ్రీన్ మెన్లో ఒకడు అని హెవీలీ ఇంప్లై అవుతుంది. ఈ గ్రూప్కి ప్రొఫౌండ్ మిస్టికల్ అబిలిటీస్ ఉంటాయని టాక్. డైమన్ కూడా సీజన్ 2లో షార్ట్గా వీళ్లలో ఒకరిని చూశాడు. ఆలిస్ వచ్చి ఆ డ్రాగన్ సీడ్స్తోని మీరు బ్యాటిల్ని మిస్ అవుతున్నారు, క్వీన్కి మీ అవసరం డ్రాగన్ స్టోన్లో ఉంది అని చెప్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడొక బ్యాటిల్ నడుస్తుంది అనే విషయం ఆమెకి ఎలా తెలుసు? డ్రాగన్ సీడ్స్ నిజంగా అక్కడి నుంచి లీవ్ అయి వెళ్ళిపోవడం మనం చూడం, కానీ వాళ్ళు వెళ్ళిపోయారు అని హెవీలీ ఇంప్లై చేస్తారు. డ్రాగన్ సీడ్స్ గాడ్స్ ఐని వదిలేసి వెళ్ళిపోవడం వల్లే ఎయిమన్కి తన అంకుల్ డైమన్తోని ఈవెన్చువల్గా ఒక 1-on-1 బ్యాటిల్కి గ్రౌండ్ సెట్ అవుతుంది. డైమన్ ఈ ప్లేస్లోనే చనిపోతాడు అని ఆలిస్ ఆల్రెడీ ప్రాఫెసై చేసింది కదా. ఇంతలో బేలా తిరిగి డ్రాగన్ స్టోన్కి వచ్చి గలెట్లో వార్ జరుగుతుంది అనే న్యూస్ తీసుకొస్తుంది. రేనిరా అందులో జాయిన్ అవ్వాలి అనుకుంటుంది, కానీ తన సన్ జేస్ తన్ని చేంబర్స్లో పెట్టి లాక్ చేసేస్తాడు. దాన్ని క్వీన్స్ గార్డ్ మెంబర్ అయిన సర్ లారెంట్ ఎన్ఫోర్స్ చేస్తాడు, ఎందుకంటే తన క్వీన్ని తన నుంచి తానే ప్రొటెక్ట్ చేసుకోవడానికి స్వోన్ అయి ఉంటాడు కాబట్టి. కానీ బుక్లో మాత్రం రేనిరాని ఎప్పుడూ తన చేంబర్స్లో పెట్టి లాక్ చెయ్యరు. దానికి బదులుగా రేనిరా సైడ్ నుంచి 5 డ్రాగన్ రైడర్స్ జేస్, హ్యూ, ఉల్ఫ్, ఆడమ్ ఇంకా నెటిల్స్ కలిసి ఆ బ్యాటిల్లో జాయిన్ అవుతారు. ఇంకా రేనా, బేలా ఎప్పుడూ అపార్ట్గా అవ్వరు, ఎప్పుడూ కలిసే ఉంటారు. జేస్ ఈ సర్ప్రైజ్ అటాక్ని రేనిరాని ల్యూర్ చేయడానికి పనిన ఒక రూజ్లా నమ్ముతాడు. కరెక్ట్గా బ్యాటిల్ ఆఫ్ రుక్స్ రెస్ట్లో రేనీస్ని వేగార్ అంబుష్ చేసినట్టనమాట. దానితో పాటు జేస్ తన బ్రదర్ లుసేరిస్ని లూజ్ అయినట్టు ఇప్పుడు ఇంకొక ఫ్యామిలీ మెంబర్ని లూజ్ అవ్వడానికి బిల్కుల్ రెడీగా లేడు. తను బేలాని తనతో జాయిన్ అవ్వమని అడుగుతాడు. వే బ్యాక్ ఇన్ సీజన్ 1లో రేనిరా ఇంకా హౌస్ వెలరియాన్ మధ్య ఉన్న అలయన్స్ని సొలిడిఫై చేయడానికి జేస్కి బేలాతోని బెట్రోతల్ చేశారు కదా. ఇక బ్యాటిల్ ఆఫ్ ద గలెట్ ఫుల్ స్వింగ్లో నడుస్తోంది. షరాకో లోహార్ తన షిప్ ఫిస్ట్ని ఫ్లీట్ నుంచి బ్రేక్ ఫ్రీ చేసి కార్లిస్ వెలరియాన్ షిప్ సీ స్నేక్ని పర్స్యూ చేయమని కమాండ్ చేస్తుంది. ఫిస్ట్ స్పీడ్ని మ్యాచ్ చేయలేక కార్లిస్ డెడ్లీ రాక్స్ ఇంకా లోవరింగ్ టైడ్ ఉన్న ఒక ప్రికేరియస్ ప్యాసేజ్ వైపు షిప్ని తీసుకెళ్తాడు. కానీ ఇలాంటి డేంజరస్ జర్నీని ఫేస్ చేసే కేపబిలిటీ ఎవరికైనా ఉంది అంటే అది పక్కా లార్డ్ ఆఫ్ ద టైడ్స్కే. ఈ హోల్ సెట్ పీస్ అసలు బుక్లోనే లేదు. ఇంకా కార్లిస్, లోహార్ ఇంకా ఆలెన్ మధ్య జరిగే ఫైట్ కూడా లేదు. కార్లిస్కి ఏం జరిగిందో మనకి క్లియర్గా స్ట్రక్చరల్గా చూపించలేరు. తను షిప్ సైడ్ నుంచి కిందకి ఫ్లంగ్ అయిపోవడం మాత్రమే మనం లాస్ట్ చూసింది. కానీ షోగాని బుక్ని ఫాలో అయితే కార్లిస్ పక్కా సర్వైవ్ అవుతాడు. దానితో పాటు టైలెండ్ లానిస్టర్ ఫేట్ ఏంటో మనకి తెలీదు. షిప్ నుంచి కిందకి ఫ్లంగ్ అయిపోయిన తర్వాత తను ఆర్మర్ని రిమూవ్ చేసి షోర్కి రీచ్ అయ్యాడా లేదా అందులోనే సింక్ అయిపోయి చచ్చిపోయాడా? యాక్చువల్లీ బుక్లో అతను ఎప్పుడూ బ్యాటిల్ ఆఫ్ ద గలెట్లో లేదనే చెప్పాలి. సో కమింగ్ ఎపిసోడ్స్లో ఇది చూడ్డానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ బ్యాటిల్ ఆఫ్ ది గలెట్లోని సెకండ్ మేజర్ ఈవెంట్ ఏంటంటే జేస్ ఇంకా తన డ్రాగన్ వెర్మాక్స్ డెత్. జేస్ని షీప్ స్టీలర్ పర్స్యూ చేయడం వల్లే డైరెక్ట్గా యాంటీ డ్రాగన్ వెపన్ అయిన గ్రాప్నల్ క్రాస్ హెయిర్స్లోకి వెళ్లిపోయాడు అని ఆర్గ్యూ చేయొచ్చు. ఆ వెపన్ వల్ల ఆ బీస్ట్ డెప్త్స్లోకి సింక్ అయిపోతుంది. ఈ ఇన్సిడెంట్ వల్ల రేనిరా ఇంకా తన సిస్టర్ బేలా మధ్య ఈవెన్ క్వీన్తోని కూడా గట్టి రిఫ్ట్ వచ్చే ఛాన్స్ ఉంది.
జేస్ తన డ్రాగన్ నుంచి ఫ్రీ అవ్వగలిగినా ఇమ్మీడియట్గా ట్రయార్కీ ఫోర్సెస్ షాట్ చేయడం వల్ల చనిపోతాడు. సో రేనిరా ఈ ఎపిసోడ్లో ఒక డ్రాగన్నే కాకుండా తన సన్ని కూడా లూజ్ అవుతుంది. బుక్లో చూస్తే ఈ బ్యాటిల్ ఆఫ్ ద గలెట్ రెండు సైడ్స్కి చాలా కాస్ట్లీగా మారుతుంది. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చనిపోతారు. హైటైడ్లోని కార్లెస్ ట్రెజర్స్ని ట్రయార్కీ సోల్జర్స్ బర్న్ చేసేస్తారు. స్పైస్ టౌన్ కంప్లీట్లీ రేజ్డ్ అయి ఎప్పుడూ తిరిగి రీబిల్డ్ అవ్వదు. ఇంకా ఈ వార్లో ట్రయార్కీ పిస్తంటి ఫర్దర్ పార్ట్ ప్లే చేయదనే చెప్పాలి. సో ఎపిసోడ్ ఎండ్ అయ్యేసరికి ఆలిసెంట్ ఇంకా రైనిరా చేసుకున్న డీల్ అన్ఫోల్డ్ అవ్వడానికి స్టేజ్ సెట్ అవుతుంది. ఈ గలెట్ ఆఫ్టర్మ్యాథ్ వల్ల కింగ్స్ ల్యాండింగ్ ని టేక్ ఓవర్ చేయాలనే రైనిరా ప్లాన్ ఏమైనా మారుతుందా, లేదా దీనివల్ల ఆమె ఇంకా ఎంబోల్డన్ అయి ముందుకు వెళ్తుందా? గైజ్, మనం చూస్తుంటే మన వ్యూవర్స్లో చాలామంది అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మాకు గట్టిగా హెల్ప్ అవుతుంది. సో పక్కా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.